వెల్కమ్ టు గివ్ లాక్స్. ఈరోజు మన రైడ్ వచ్చేసి జీడికల్లు రామాలయం టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ యొక్క స్థల ప్రాశస్త్యం ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాను. కాకపోతే ఏంటంటే రాముడు అరణ్యవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఇటువైపు కూడా తిరిగిండని చెప్పేసి స్థల ప్రాశస్త్యం ఇది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నిటినీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు గివ్ లాక్స్. మనం వచ్చేసినాం ఇప్పుడు జీడికల్లు రామాలయంకి వచ్చేసినాం. సో ఇదంతా రామాలయం. ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు ఈ టెంపుల్ అనేది. సో ఇక్కడ వచ్చేసి సంక్షేప రామాయణం అని ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ దేవాలయం గురించి కూడా ఉంది. రామలక్ష్మణుడు, సీత, హనుమంతు. సో దీన్ని ఈ సంక్షేప రామాయణం అంటే రామాయణం అంతా సంక్షిప్తంగా ఉన్నట్టుంది. ఇదంతా దీని మీద స్టోన్ మీద చెక్కి పెట్టడం జరిగిందనమాట. మనం ఇప్పుడు జీడికల్లు రామాలయం దగ్గర ఉన్నాము. శ్రీ వీరాచల జీడికంటి శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం అని. సో యాక్చువల్గా ఏంటంటే ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ స్థల పురాణం. యాక్చువల్గా ఎప్పుడైతే శ్రీరాముడు బంగారు లేడిని చంపేసి దాన్ని వధించిన తర్వాత అటు నుంచి పడమటి వైపు వస్తుంటాడు అనమాట. పడమటి వైపు అంటే వెస్ట్ సైడ్ వస్తుంటే అక్కడ ఎవరో ఋషి తపస్సు చేస్తున్నట్టుగా వినబడుతుంది. సో ఆ ఋషి ఎవరని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉంటాడు. సో ఆయన వచ్చేసి వీరాచల ఋషి అన్నమాట. ఆయన తపస్సు చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నా భక్తుడు నన్ను తలుచుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన వెళ్ళి ఆయనకు దర్శనం ఇచ్చేస్తాడు. దర్శనం ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆయన ఒక కోరిక కోరుతాడు. స్వామి, నాకు ఒక కోరిక ఉంది. ఏంటంటే నువ్వు ఇక్కడనే నా దగ్గరనే ఉండి నాకు నా దగ్గరనే ఉండి అందరికీ దర్శనం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన కోరుకుంటాడు అనమాట. కోరుకుంటే అప్పుడు శ్రీరాముడు ఏం చేస్తాడంటే ఆయన దాహం అవుతున్నదని చెప్పేసి ఒక బాణాన్ని సంధిస్తాడు. బాణాన్ని సంధించినప్పుడు అక్కడ ఒక నీరు అనేది బయటకు వస్తుంది అనమాట. ఒక గుండం ఏర్పడుతుంది. వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నటువంటి వీరుల్ని చూసి రామచంద్రుడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి ఆయనకు దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చి నీకేం కావాలో కోరుకో అని అంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ఋషిని, నాకు ఎట్లాంటి కోరికలు అయితే లేవు, కాకపోతే నా శిరస్సుపై నేను ఉండి అందరికీ దర్శనం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన కోరుకోవడం జరుగుతుంది. అయితే అప్పుడు ఏం చేస్తాడంటే శ్రీరామచంద్రుడు ఒక బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణాన్ని సంధిస్తే ఆ గుండం ఏర్పడుతుంది. ఆ గుండంలో నుంచి వచ్చిన నీళ్ళతోని తను సంకల్ప సంధ్యావందనం అవన్నీ చేసుకొని ఆయన శిరస్సు పైన ఉండి అదే పద్మాసనంలో యోగ ముద్రలో కూర్చొని ఆయన వీరాచల రామచంద్ర స్వామిగా క్షేత్రంగా విరాజిల్లుతుందని చెప్పేసి అనుగ్రహిస్తాడనమాట. సో అప్పటి నుండి ఈ గుడి వచ్చేసి వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంగా విలసిల్లుతున్నది. సో దీంట్లో ఏంటంటే వీరుడు భద్రుడు అనేవాళ్ళు ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళే. ఇదేమో వీరాచలం, వీరుడి పేరు మీద ఇది వీరాచలంగా ఏర్పడ్డది. భద్రుని పేరు మీద అది భద్రాచలంగా ఏర్పడ్డది అనమాట. సో రామచంద్రుల వారి గుడిలోకి వచ్చేసాం మనము. సో ఇక్కడ వచ్చేసి మీసాలతో దర్శనం ఇస్తాడు స్వామి. ఎందుకంటే ఆయన యోగ ముద్రలో ఉంటాడు కాబట్టి యోగంలో ఉన్నప్పుడు ఇవన్నీ క్షవరం అవి చేసుకోరు కాబట్టి సో అట్లా దర్శనం ఇస్తాడనమాట. ఇక్కడ ఆయనకు కుడివైపున లక్ష్మణ స్వామి, ఎడమ వైపున సీతాదేవి. సో ఇక్కడ గుడిలో ఈ రకంగా దర్శనమిస్తారు. సో ప్రపంచంలో ఎక్కడ కూడా లేని విధంగా ఏంటిదంటే ఇక్కడ స్వామివారి కళ్యాణం రెండుసార్లు జరుగుతుంది. ఒకసారేమో
శ్రీరామనవమి రోజు జరుగుతుంది, ఇంకోసారి ఏమో కార్తీక మాసంలో జరుగుతుంది. సో ఈ కింద కనబడేటటువంటి గుండం ఏదైతుందో ఈ గుండము రామచంద్రుల వారు సంధించినటువంటి బాణం వలన వచ్చినటువంటి గుండము. ఈ నీళ్ళు అనేది 40 అడుగుల లోతున్నాయి. ఇది వర్షాకాలంలో పైనుంచి కూడా వర్షం పడుతుంటుంది, కానీ వర్షాకాలంలో నిండదు, సో తగ్గదు, ఎండాకాలంలో తగ్గదు. ఈ నీళ్లు పాకురు కొట్టవు, వాసన రావన్నమాట. సో ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత. సో స్థల పురాణం ఇది. సో మనకు అందరికీ ఏం తెలుస్తుందంటే రాముడు అనగానే ఒకసారి అయోధ్యలో జన్మించిండు, సో లంకలో వెళ్ళి రావణుల్ని వధించిండు అనేటటువంటిదే తెలుస్తుంది. కానీ మధ్యలో ఎప్పుడైతే వనవాసంలో చేసినటువంటి సాహసాలు ఇట్లాంటివన్నీ రాక్షస వధ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నిటి గురించి ఏం తెలియదు. సో ఈయన ఇక్కడ పర్ణశాలలో ఆశ్రమంలో ఉంటుండే, అక్కడి నుంచి వచ్చి బంగారు జింకను వధించడం జరిగింది. సో మనం ఇక్కడికి ఇది దేవస్థానం చూస్తున్నాము. సో ఇప్పుడు మనము ఈ జిడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పక్కన ఇంకొక శివాలయము అవి ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఉన్నటువంటి స్థల పురాణం ఏంటంటే మగధ సామ్రాజ్యంని పాలిస్తున్నటువంటి చంద్రగుప్త మౌర్యునికి 2 కవల పిల్లలు జన్మిస్తారనమాట, ఒక కూతురు కొడుకు. సో వాళ్ళ పేర్లు బాలచంద్రుడు బాలచంద్రికగా పెడతాడు. సో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు నామకరణం చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటాడు ఆయన. అయితే ఆ టైంలో కాశ్మీరం దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భీమసేనుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన చాలా పెద్ద రాజ్యం కాబట్టి ఎక్కువ మందితోని సైనికులు ఎక్కువ ఉంటారు, ఆయన దండయాత్రలు బాగా చేస్తుంటాడు అనమాట. సో వీళ్ళ మీద దండయాత్ర చేస్తే చంద్రగుప్తుడు ఏం చేస్తాడంటే ఆ దండయాత్ర చేసినప్పుడు ఆ భీమసేనుని మనం ఎదుర్కోలేము, ఓడిపోయి బానిసగా కూడా బతకలేనని చెప్పేసి విషం దాగి ఆత్మహత్య చేసుకుంటాడు. సో ఆయన అట్లా ఆత్మహత్య చేసుకుంటే ఆయన భార్య కూడా ఏం చేస్తుందంటే ఆమె కూడా సతీసహగమనం అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది అనమాట. చనిపోయిన తర్వాత పిల్లలు ఏం చేయాలని అర్థం కాక పిల్లలు ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ మంత్రి ఏం చేస్తాడంటే ఇప్పుడు బాలచంద్రుడిని చూస్తే ఎట్లయినా భీమసేనుడు చంపేస్తాడు కాబట్టి శత్రుశేషం లేకుండా చేస్తాడనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే అతను ఆ పిల్లోని తీసుకొని సొరంగ మార్గం గుండా పారిపోతుంటే దొంగలు ఏం చేస్తారంటే పట్టుకొని ఆయనను కొట్టి ఆ పిల్లగాన్ని తీసుకెళ్ళి మంచి విలువిద్య అవన్నీ అంటే ఆర్చరీ అంతా నేర్పించి మంచి ఒక హీరోని తయారు చేసేస్తారనమాట. సో అయితే ఈ అమ్మాయినేమో భీమసేనుడు తీసుకొని వెళ్తాడు, ఆయనకు పిల్లలు ఉండరు కాబట్టి ఆమెను తీసుకొని వెళ్ళి ఆయన పెద్దగా చేస్తాడు. చేసిన తర్వాత వీళ్ళిద్దరు పెద్దగా అయిన తర్వాత ఆమె ఏం చేస్తాడంటే భీమసేనుడు ఏం చేస్తాడంటే ఆమెకు స్వయంవరం పెడతాడు. స్వయంవరం పెట్టినప్పుడు ఆ స్వయంవరానికి తెలియక ఈయన కూడా వస్తాడు, బాలచంద్రుడు కూడా వస్తాడు అనమాట. బాలచంద్రుడు కూడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా ఒకరినొకరు టచ్ చేస్తారో టచ్ చేయగానే నల్లగా మారిపోతారు అనమాట. ఇద్దరు నల్లగా మారిపోతే అసలు ఏంటిది పరిస్థితి అని చాలా బాధపడుకుంటూ భీమసేనుడు అర్థం కాదని అట్లా దేవుణ్ణి అడుగుదాం అసలు ఏంటిది పరిస్థితి ఇది అని చెప్పేసి అంటే ఆకాశవాణి ఏమంటుందంటే వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు, వీళ్ళు ట్విన్స్ ఉండి ఇట్లా పెళ్లి చేసుకోవడం తెలిసో తెలియకనో తప్పే కాబట్టి ఈ తప్పును మనము ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే 108 వైష్ణవ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే కానీ ఈ పాపం ప్రక్షాళన కాదని చెప్తాడనమాట. చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా 108 క్షేత్రాలని 107వ క్షేత్రం భద్రాచలంలో వెళ్ళి భద్రాచలంలో అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నిద్రిస్తే అక్కడ శ్రీరామచంద్రుడు కళలోకి వచ్చి ఏం చెప్తాడంటే వీరాచలంకి వెళ్ళండి, వీరాచలం అనేది 108వ క్షేత్రం అవుతుంది మీకు, ఈ వీరాచలంలో మీకు అక్కడ పాప ప్రక్షాళన జరుగుతుంది అని అంటే అక్కడికి వచ్చేసి ఈ రామగుండంలో మనం ఇందాక ఏదైతే గర్భగుడిలో చూసినటువంటి గుండం ఉందో ఆ రామగుండంలో
వాళ్ళు స్నానం చేయడం జరుగుతుంది. వాళ్ళు స్నానం చేసి ఏం చేస్తారంటే ఏడ్చుకుంటూ పడుకొని ఉంటారు అనమాట. ఏంటంటే మాకు ఇక పాప ప్రక్షాళన, ఈ శాప విమోచనం జరిగేటట్టు లేదని చెప్పేసి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే కళలోకి వచ్చి వీళ్ళు ఏడుస్తున్నటువంటి ఆ నీళ్ళతోని ఒక జీడిగుండము, ఒక పాలగుండంగా ఏర్పడతాయి అన్నమాట. అంటే వీళ్ళ మలినం ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ బ్లాక్ కలర్ అంతా పోయేసి అది ఒక జీడిగుండంగా ఏర్పడుతుంది, ఇంకోటి పాలగుండంగా ఏర్పడుతుంది. సో అవి అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఆ శివాలయం అనేది ఇదే శివాలయం అది. సో ఇది వచ్చేసి గుడికి వెనుక భాగంలో ఉన్నది. సో మనం ఇప్పుడు శివాలయం లోపలికి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి శివాలయం. హనుమంతుడు, వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. తర్వాత శివాలయం ఇది. శివాలయం ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నది కాబట్టి బయట నుంచే దర్శనం చేసుకుంటాం. సో జీడిగుండం, పాలగుండం అనేటివి ఇవి అన్నమాట. సో ఇవి ఏర్పడ్డాయి వాళ్ళు ఏడవడంతో. ఈ జీడిగుండము, పాలగుండం ఈ రెండు ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇప్పటికి కూడా వాటర్ ఇక్కడ ఉన్నాయి. సో ఇదంతా ఒక చిన్న విలేజు. సో ఈ విలేజ్కు ఉన్న ప్రాముఖ్యత ఇది ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. మనం ఇప్పుడు మారీచుడు అనేటటువంటి బంగారు లేడి రూపంలో వచ్చినటువంటి రాక్షసుని సంహరించిన స్థలానికి వచ్చినాము. సో రాముడు ఏం చేస్తాడంటే ఆ బంగారు జింక కావాలని చెప్పేసి ఎప్పుడైతే సీతమ్మ కోరుకున్నప్పుడు ఆ జింకను వేటాడడానికి అనేది రాముడు వస్తాడనమాట. సో దాన్ని వెంబడించి బాణంతో కొట్టేసరికి ఆ మారీచుడు అనేటటువంటి రాక్షసుడు ఎవరో కాదు, ఆయన చిత్రరథుడు అనేటటువంటి గంధర్వుడు అనమాట. కౌశిక మహాముని శాపం వలన ఆయన మారీచుడు అనే రాక్షసుడిగా మారడం జరుగుతుంది. సో ఆయనకు ఏమవుతుందంటే రావణుడు ఈ బంగారు లేడి రూపం లోపల వచ్చి సీతమ్మని అట్లా మాయ చేసేసి రాముడిని సీత నుంచి దూరంగా చేయమని చెప్తాడనమాట. సో అప్పుడు రాముడు బాణంతో సంహరించిన తర్వాత మారీచుడు అప్పుడు చెప్తాడు, నాకు ఇదంతా తెలుసు కానీ నేను రావణుడి ఆజ్ఞ వల్ల రావాల్సి వచ్చింది. సో నాకేంటంటే ఇది నేను చిత్రరథుడు అనే గంధర్వుణ్ణి, నాకు శాపం వలన ఇట్లా వచ్చినానని చెప్తాడు. చెప్పి నాకు మీ పాదతీర్థం ఇవ్వండి, నేను ఎట్లా ఇంకా నాకు శాప విమోచనం జరిగింది అని అంటే అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే తన కుడికాలి బొటనవేలుతోని ఈ రాయి మీద అట్లా గట్టిగా నొక్కుతాడు అనమాట. నొక్కినప్పుడు అందులో నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళతోనే అతనికి తీర్థంగా ఇస్తాడు. ఇగో ఇదే ఆ పాదం పెట్టి నీళ్ళు తీసినటువంటిది. ఇప్పుడు కూడా ఈ ప్లేస్లో మనం చేత్తో రాస్తే నీళ్ళు అనేటివి వస్తుంటాయి. రాముడు వచ్చేసి ఆ బంగారు జింకను వెంటాడి చంపడానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి పాదముద్రలు ఇంకా కూడా ఈ గుట్టం పైన ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే దీన్ని ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల వ్యవసాయదారులు ఇక్కడ వ్యవసాయం చేయడం వల్ల కూడా దీనికి పెద్దగా మెయింటెనెన్స్ ఏం లేకుండా పోయి ఈ పాదముద్రలు చూడవచ్చు మీరు ఇక్కడ కనబడుతున్నాయిగా, బ్లూ కలర్లో పెట్టిరు వాళ్ళు. సో ఇవన్నీ రాముడి పాదముద్రలు అన్నమాట. సో పర్ణశాల నుంచి తను ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఇవన్నీ పాదముద్రలు అన్నమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి రాముల వారు ఎక్కడైతే పాదంతో నొక్కిపట్టి నీళ్ళు అనేటివి ఎక్కడైతే మారీచుడికి నీళ్లు తాగించడం జరిగిందో పాదతీర్థం, అక్కడికి వెళ్తున్నాం. సో ఇదంతా అదే అన్నమాట. ఇదంతా చూడవచ్చు మీరు, ఈ గుట్ట మొత్తం అదే. అప్పుడు జింకను బాణంతో కొడితే అది వచ్చేసి
ఇక్కడ వచ్చి పడ్డది అనమాట. ఇవన్నీ పాదాలే అవి. సో అది ఎప్పుడో త్రేతాయుగంలో కాబట్టి ఇక ఇప్పటి వరకు కూడా ఆనవాళ్ళు ఇట్లున్నాయి. సో రైతులు ఏంటంటే ఈ దాని మీదనే అన్ని పంటలు వరి వడ్లు ఎండబోసిరు అన్ని. మంగళ భవన అమంగళ హారి గ్రవహు సుదసులకి అజర విహారి రామ సియా రామ సియా రామ జయ జయ రామ రామ సియా రామ సియా రామ జయ జయ రామ సియా రామ. నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు గివ్ వ్లాగ్స్. రామ సియా రామ.